మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. 35 నిమిషాలు మాట్లాడాడండి మన ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో. 35 మినిట్స్ టెలిఫోనిక్ టాక్ ఫ్లైట్ నుంచి. ఈ విషయాన్ని మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఒక వీడియో న్యూస్ ద్వారా మనకి అందించాడు. సరే, ఈ వార్త మీరు కూడా చదివే ఉంటారు, నేను కూడా చదివాను. బాగానే ఉంది. కానీ ఆ 35 నిమిషాలు ఏం మాట్లాడారంటారు? మన నరేంద్ర మోడీ గారు ట్రంప్ మహాశయుడితో 35 నిమిషాల సుదీర్ఘ సంభాషణ ఏమి చేసి ఉంటారు? అయితే మన విదేశాంగ కార్యదర్శి చెప్పిన దాని ప్రకారం, అయ్యా, మా భారతదేశానికి మీ మధ్యవర్తిత్వం అవసరం లేదని మన ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ మొహం మీద గుద్దినట్టు మరి చెప్పేశాడని చెప్పి మన విదేశాంగ కార్యదర్శి స్పష్టంగా చెప్తున్నారు. దాన్ని మనం నమ్మాలి. ఎందుకంటే మన విదేశాంగ కార్యదర్శి, మన ప్రధాని ఆయన మాట్లాడినట్టు మన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం నమ్మి తీరాలి. నమ్ముదాం, ఏం పర్వాలేదు. ఎందుకంటే దాదాపు 14-15 సార్లు ట్రంప్ నేనే యుద్ధం ఆపేశానని చెప్పినటువంటి వాడు. నువ్వు కాదని ఎప్పుడూ కూడా మన ప్రధాని ఓపెన్గా పబ్లిక్గా ట్రంప్ మాటలను ఖండించలే. కానీ ఇప్పుడు ట్రంప్ మొహం మీదే, టెలిఫోన్లోనే అనుకోండి, మొహం మీద గుద్దినట్టే చెప్పేశాడు కదా. అది చాలా గొప్ప విషయం కదా. మనం నమ్ముదాం, విశ్వసిద్దాం. అయితే అందరూ నమ్ముతారా? ఎలా నమ్మాలి? దాన్ని నమ్మాలంటే ఏం చేయాలి? ఆ 35 నిమిషాలు ఆయన ట్రంప్తో ఏం మాట్లాడాడు అనేది కంప్లీట్గా మనకేమన్నా రికార్డు వస్తుందా? రికార్డు ఉంటుంది. 2 దేశాల దగ్గర రికార్డు ఉంటుంది. మన పత్రికల్లో వచ్చినటువంటి వార్త ఏమిటాయా అంటే, కొంచెం టోన్ తగ్గించాడు ఈసారి ట్రంప్. 2 దేశాల నాయకులు, అటు ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కానీ, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కానీ, మన ప్రధాని నరేంద్ర మోడీ కానీ, ఇద్దరు చాలా స్మార్ట్ పీపుల్, స్మార్ట్ గైస్. ట్రంప్ మాటలో చెప్పాలంటే వెరీ స్మార్ట్. వాళ్ళు చాలా స్మార్ట్గా బిహేవ్ చేసి, స్మార్ట్గా ఆలోచించి, స్మార్ట్గా న్యూక్లియర్ వార్ని ఆపేశారు అని చెప్పేసి ఈసారి తన ప్రమేయాన్ని కొంచెం తగ్గించుకొని వాళ్ళు, అయినా సరే తగ్గలేదనుకోండి, ఐ హ్యావ్ స్టాప్డ్ ద వార్ అని కూడా అన్నాడు. అది ఏమైనా సరే అది అన్నాడు. కానీ 35 నిమిషాలు మోడీ ఏం మాట్లాడినట్టు ట్రంప్తో, ఇది కదా తెలియాలి. దీన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ట్రంప్తో చెప్పాడు, సరే మీ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు, ఇక ముందు అవసరం రాబోదు, మేము యాక్సెప్ట్ చెయ్యబోము అని చెప్పాడని కదా చెప్తున్నారు. సరే, ఆ ఒక్క మాటతో 35 నిమిషాలు ఆ ఒక్క మాటనే రిపీటెడ్గా చెప్పి ఉంటారు కదా. 35 నిమిషాలు చాలా వేరే విషయాలు ఏవో మాట్లాడి ఉంటారు కదా. ఏం మాట్లాడారు? బహుశా ట్రంప్ అడుగుంటాడు, నిన్ను లంచ్కి పిలిస్తే నువ్వు ఎందుకు రాలేదు అని. ఏదో కాలేజీలో పాఠాలు వింటూ సినిమా చూద్దాం రారా అన్నట్టు అక్కడ G7 దేశాల సమావేశానికి వెళ్ళి ఆయన వెంటనే హుటాహుటిని వెనక్కి వాషింగ్టన్ వెళ్ళిపోయాడు. ఇక్కడ మన ప్రధాని నరేంద్ర మోడీని కూడా, నువ్వు కూడా వాషింగ్టన్ వచ్చి మన ఇద్దరం కలిసి హాయిగా లంచ్ చేద్దాం. ఒక పక్క పాకిస్తాన్ నుంచి కూడా మన మిత్రుడిని పిలిచాను అని చెప్తే, అయ్యా ఇప్పటికే చాలా గొడవ అవుతుంది మా దేశంలో, ఎందుకులే నేను రాను, తునీషియాను ఇండోనేషియాను ఎక్కడికో వెళ్తున్నానని చెప్పేసి, తురేషియాను ఎక్కడికో వెళ్తున్నానని చెప్పి మన ప్రధాని నరేంద్ర మోడీ తప్పించుకున్నాడు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఈయన 35 నిమిషాలు మాట్లాడాడు అన్న మాట వచ్చింది. అందులో చాలా స్పష్టంగా తెగేసి ఇండియా డస్ నాట్ అండ్ విల్ నాట్ యాక్సెప్ట్ ద మీడియేషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అని చెప్తున్నారు. కానీ ఈ మొత్తం సన్నివేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్తో మాట్లాడుతున్నటువంటి ఆ కాలంలో ట్రంప్ ఏం చేశాడు? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ని పిలిచి, విందుకు పిలిచి, ప్రైవేటుగా వాళ్ళు లంచ్ చేసి
ఎవరిని ఎక్కడ మీడియా వాళ్ళని అలౌ చేయలేదు. తర్వాత మీడియాతో మాట్లాడి ఆ సందర్భంగా ఆయన ఈ ఇద్దరు నాయకులు చాలా స్మార్ట్గా బిహేవ్ చేశారు, యుద్ధాన్ని ఆపారు అని చెప్పేసి చెప్పాడు. అంతటితో ఆగాడా? ఆగలే. మన నరేంద్ర మోడీని కూడా చాలా చక్కగా ఎంత మంచి గొప్ప మాట మాట్లాడాడంటే ఆయన, మన మోడీ ఫెంటాస్టిక్ మ్యాన్ అన్నాడు మన మోడీని. మనం చాలా సంతోషించాల్సినటువంటి విషయమే. ఆ వెంటనే ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు ట్రంప్. ఇది ఎక్కడ గొడవ? ఐ లవ్ పాకిస్తాన్ అనడం ఏంటి? ఆయనకి లంచ్ ఇవ్వడం ఏంటి? ఆ సందర్భంగా మోడీని పిలవడం ఏంటి? ఫెంటాస్టిక్ మ్యాన్ అని మోడీని పొగడడం ఏంటి? ఇదంతా పక్కన పెడితే అసలు న్యూక్లియర్ వార్ జరిగేది పాకిస్తాన్కి భారత్కి మధ్య. దాన్ని ఆపినటువంటి ఘనత ట్రంప్కి దక్కుతుంది. ఆయన విశ్వశాంతి కోసం లేదా మొత్తం వరల్డ్ పీస్ కోసం ఆయన చాలా కష్టపడ్డాడు ఈ విషయంలో. కాబట్టి ఆయనకి వరల్డ్ పీస్ నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి మునీర్ అంతటి వాడే చక్కగా ట్రంప్ని పొగిడాడు. సో ఆదాన ప్రదానం, ఇచ్చిపుచ్చుకోవడం, కిడ్ ప్రోకో. ఈయన పొగిడాడు, ఆయనకి లంచ్ ఇచ్చాడు, కౌగులించుకున్నారు, హాయిగా చెవిలో ఏం చెప్పుకున్నారో ఏమో కానీ బయటకు వచ్చి మాత్రం ఏవో కొన్ని మాటలు చెప్పారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి, అయ్యా అఖిలపక్ష సమావేశం వేసి మీరు ఆ 35 నిమిషాలు ఏం మాట్లాడారో ట్రంప్తో మాకు చెబుతారా అని కాంగ్రెస్ వాళ్ళు, ప్రతిపక్షాలు అడుగుతున్నారు. అఖిలపక్ష సమావేశం ఈయన వేయడు, అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత ఈయన వహించడు, ఇంతకుముందు వేసిన అఖిలపక్ష సమావేశాలకు కూడా వెళ్ళలేదు. జాయింట్ పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేసి అక్కడ వివరించాలి, అక్కడ కూడా వివరించటం లేదు. అంటే ఇక్కడ మన దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులతో కలవడానికి కానీ వాళ్ళకి జరిగిందంతా కూడా పాకిస్తాన్తో సైనిక చర్యకు ఎందుకు దిగాము, ఎందుకు అర్ధాంతరంగా యుద్ధాన్ని ఆపాల్సి వచ్చింది, ఏం జరిగింది, మనకు జరిగిన నష్టం ఏంటి, లాభం ఏంటి, ఇవన్నీ కూడా వివరించాలి. మన దేశంలో మన దేశ ప్రజలకి, మన దేశ నాయకులకి వివరించాలి. కానీ ఆయన విదేశాలకు వెళ్ళి విదేశీ నాయకులతో కలవడానికి సమయం ఉంది, కానీ మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులతో కలిసి వాళ్ళ ద్వారా దేశానికి అన్ని సంగతులు వివరించేటటువంటి సమయం లేదు. ఇది జరుగుతున్నది. మరి ఆ 35 నిమిషాలు ఏం మాట్లాడారు ఏమిటి అనేటటువంటిది మనకు ఎలా తెలుస్తుంది? రెండు మార్గాలు. ఆ రికార్డు మన వాళ్ళైనా రిలీజ్ చేయాలి, లేదా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అయినా రిలీజ్ చేయాలి. అంత తేలిక కాదు. కానీ మాట ఏమన్నా తేడా వస్తే ట్రంప్ ఎప్పుడో ఇదిగో నువ్వు ఇది నాతో ఇట్లా మాట్లాడావని చెప్పి బయటపెట్టే రకమే. సో మొత్తం మీద ఇవన్నీ కూడా ఇలాగుంటే మనం సరే ఈ విదేశీ పర్యటనలు వీటన్నిటిలో మన నరేంద్ర మోడీ రికార్డు సృష్టించాడని అంటారు. ఫారిన్ ట్రిప్స్ దాదాపు 80 ఫారిన్ ట్రిప్స్ అంటే ఈ 11 ఏళ్లలో, అందులో 10 ట్రిప్స్ అమెరికాకే వెళ్ళొచ్చాడు ఆయన. మై ఫ్రెండ్ అని అన్నాడు ట్రంప్ని. ఆ ట్రంప్ని 2019లో ఆయన ఎన్నికల ప్రచారం కోసం కూడా ఆయన వెళ్ళాడు మన మోడీ. ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన ఇండియాకి ఎరగదీసింది, ఓడబడిచింది ఏమీ లేదు. సమయం వచ్చినప్పుడు నేను నీ పక్కన ఉన్నాను అని, నేను నిలబడ్డాను నీ పక్కన అని అన్నది లేదు అమెరికాయే కాదు. ఈ మొత్తం ఘర్షణ, ఈ పాకిస్తాన్తో మన ఘర్షణ, లేటెస్ట్ తాజా కాన్ఫ్లిక్ట్ సందర్భంగా మన పక్కన నిలబడినటువంటి ఒక్క దేశం కూడా లేదు. అఫ్కోర్స్ ఉగ్రవాద దాడిని ఖండించారు. ఉగ్రవాద దాడిని ఖండించి ఉగ్రవాదుల మీద తీసుకునే చర్యలతో మేము ఉంటామని చెప్తూనే అటు పాకిస్తాన్ పక్కన కొన్ని దేశాలు ఎలా నిలబడ్డాయి అలాగే మన దగ్గర నిలబడలే. సరే మరి ఇన్ని విదేశీ పర్యటనలు, ఈ పర్యటనల యొక్క ఫలితాలు మరి ఎందుకు ఉపయోగపడ్డాయి, ఎవరికి ఉపయోగపడ్డాయి ఏమిటి అనేటటువంటిది తెలియదు. కానీ మొత్తానికి ఏమైనా సరే ఆ 35 నిమిషాలు ఏం జరిగింది ఏమిటి, ఎలాంటి సంభాషణ జరిగింది అనేటటువంటిది మనకి ఎప్పటికైనా నిజం తెలుస్తుందా? ప్రతిపక్షాలు అడుగుతున్నాయన్నమాట. కానీ ఈ విషయంలోనూ కూడా ఇక్కడ క్లారిటీ ఉండదు, క్లారిటీ ఇవ్వరు. దానికోసం తల బాదుకోవడం, గుండెలు బాదుకోవడం, గగ్గోలు పెట్టడం తప్ప ఇంకేమీ ఉండదు. దట్ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ.
చూద్దాం ఆ 35 నిమిషాలు ఏం మాట్లాడారు పూర్తిగా మనకేమన్నా మన వాళ్ళకి అంటే మన వాళ్ళకంటే మన ప్రతిపక్షాల నాయకులకి చెప్తాడో లేదో చూద్దాం. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.